గోరింటాకు ఇష్టపడని అతివలు ఉండరు. అంటే అతిశయోక్తి కాదేమో. పెళ్ళిళ్ళు, పండుగలు, ఫంక్షనుల సమయంలో మహిళల చేతులు రకరకాల గోరింటాకు డిజైన్లతో ఎర్రగా మెరిసిపోవాల్సిందే. అలాంటి గోరింటాకు ప్రత్యేకించి ఆషాఢంలోనే కంపల్సరీగా ఎందుకు పెట్టుకుంటారు? అసలు ఈ సాంప్రదాయం ఎలా వచ్చింది? గోరింటాకు ప్రత్యేకత ఏమిటి? ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. గౌరీదేవి బాల్యంలో చెరికత్తెలతో తన వనంలో ఆటలాడే సమయాన రజస్వాల అయ్యింది. ఆ రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క పుట్టింది. ఈ వింత గురించి చెలికత్తెలు పర్వతరాజు అంటే హిమవంతుడుకు చెప్పడంతో ఆయన సతి సమేతంగా ఆ వింతను చూసేందుకు వస్తాడు. అంతలోనే పెద్ద చెట్టు అయిన ఆ వృక్షాన్ని చూస్తాడు. నా వలన లోకానికి ఏ విధమైన ఉపయోగం కలదు అని ఆ చెట్టు గౌరీదేవిని ప్రశ్నిస్తుంది. ఇంతలో పార్వతీదేవి ఆ చెట్టు ఆకును కోస్తుంది. వెంటనే ఆమె లేత చేతులు ఎర్రగా కందిపోతాయి. దీంతో పార్వతీ తల్లిదండ్రులు అయ్యో బిడ్డ చేతులు కందిపోయాయి అని బాధపడుతుండగా వెంటనే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు. పైగా నాకు ఇది చేతులకు అలంకారంగా కనిపిస్తుంది అంటుంది. దీంతో పర్వతరాజు అయిన హిమవంతుడు స్త్రీ సౌభాగ్య చిహ్నంగా మానవలోకంలో ఈ వృక్షం ప్రసిద్ధి చెందుతుందని ఆ వృక్షాన్ని ఆశీర్వదిస్తాడు. అదీకాక గౌరీదేవికి ఇష్టమైన వృక్షంగా ఆమె పేరు మీదుగా గౌరింటాకుగా ఆ వృక్షాన్ని పిలిచేవారు. అది కాస్త కాలక్రమేణా అలంకారంగా చేతులకు పెట్టుకోవడంతో గోరింటాకుగా మారింది. అంతేకాదు గౌరీదేవి నీ వర్ణం కాళ్ళు చేతులకు అలంకార వస్తువుగా ఉపయోగపడుతుంది కనుక అదే నీ జన్మకు సార్థకత అని ఆ వృక్షానికి వరంగా కూడా ఇచ్చింది. దీంతో అప్పట్నుంచి జనులు ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకునే అలంకార వస్తువుగా ఉపయోగించడం ప్రారంభించారు. అదే సమయంలో కుంకుమకు ఓ సందేహం కలిగింది. నుదుటన కూడా ఈ ఆకు పసరునే బొట్టుగా దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గుతుందేమో అని భయపడుతుంది. ఈ విషయమే గౌరీదేవికి చెప్పగా గోరింటాకు నుదుటన పెడితే పండదని చెబుతుంది. ఆషాఢ మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలో పండుగలు, పర్వదినాలు, ఉపవాస దీక్షలతో జనం భక్తి భావాలను కలిగి ఉంటారు. ఆహారం విషయంలోనూ నియమాలు పాటిస్తారు. నవవధువు తన పుట్టింటికి వెళ్లి ఈ నెల పూర్తయ్యే వరకు తన కుటుంబంతో గడుపుతుంది. అలాగే వస్త్ర వ్యాపారం చేసేవారు ఈ ఆషాఢ మాసాన్ని శుభప్రదంగా భావిస్తారు. బోనాల పండుగ కూడా ఇదే మాసంలో వస్తుంది. మరొక విషయం ఏమిటంటే ఆషాఢ మాసంలో ఆడవారు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకుంటారు. ఈ మాసంలో పంచమి లేదా ఏకాదశి రోజున స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనక అనేక ఆరోగ్య కారకాలు ఉన్నాయి. ఈ సీజన్ లో ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ సీజనల్ ఇన్ఫెక్షన్ ను నివారించడమే ప్రధాన కారణంగా చెబుతారు. భారతీయ సమాజంలో స్త్రీలు ఎక్కువగా ఇంటి పనులు, వంట పనుల్లో నిమగ్నమై ఉంటారు. వారి చేతులు నీళ్లతో నిరంతరం ఉంటాయి. అందువల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. నీళ్లలో ఎక్కువసేపు గడపడం వలన కాళ్లల్లో పగుళ్లు ఏర్పడి చెడిపోయే ప్రమాదం ఉంటుంది. గోరింటాకులో యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్ మొదలగు ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి చేతులకు, అరికాళ్లకు నిండుగా గోరింటాకు పెట్టుకోవడం వలన ఇది కవచంలాగా పనిచేసి ఇన్ఫెక్షన్లు నివారిస్తుంది. అంతేకాదు గ్రీష్మ ఋతువు సమయంలో శరీరంలో వేడి నిక్షిప్తమై ఉంటుంది. వర్ష ఋతువులో బయట వాతావరణం అందుకు విరుద్ధంగా చల్లగా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇందుకు కూడా గోరింటాకు ఒక కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. శరీరంలోని వేడిని ఇది తొలగిస్తుంది. ఈ రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడమే కాకుండా ఎర్రగా పండిన గోరింటాకు ఆడవారి చేతులు, కాళ్ళ అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతారు. యువతులు పెట్టుకున్న గోరింటాకుకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మగుడు దొరుకుతాడని ఒక నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే గోరింటాకు ఆకులను సేకరించి అందులో కొంచెం కాసుని కలుపుకొని మెత్తగా రుబ్బుకొని పెట్టుకుంటే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.